ప్రసాద్ గారు ప్లీజ్. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నేను సాధారణంగా సినిమాలు చూడండి, కానీ కొన్ని సర్కమాస్టెన్సెస్ ఎలా ఉంటాయంటే నేను పొద్దున్న నుంచి ఈ యూట్యూబ్లో ఏం చూసినా దీని మీదే భయంకరమైన రివ్యూలు కనబడుతున్నాయి. నాట్ ఓన్లీ రివ్యూస్, మీరు అన్నట్టు క్రిటిసిజం ఇవన్నీ. దీని అంతటికీ ఏంటని బిహైండ్ ద నెరేషన్ ఒకసారి చూస్తే, బాధ తెలిసినోడే సాటి మనిషి సాటి హీరోకి బాధ పెడితే ఎలా ఉంటుంది దానికి ఇది ఒక ఉదాహరణ. గతంలో మీరు అత్తారింటికి దారే సినిమా పైరసీ ముందు రిలీజ్ అయిపోయిందని చెప్పి మొత్తుకొని నానా ఇబ్బందులు పడిన తర్వాత నిజంగా సినిమాలో స్టామినా ఉంటే ఎలా ఆడిందో కరెక్ట్ అని అది ప్రూవ్ చేసిన దానికి నా దగ్గర సత్తా ఉంటే మీరు ఏదైనా చేసుకోండి, నేను ప్రపంచాన్ని శాసించే అంత స్థాయిని ఆ కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి శాసించి చూపించాడు. రెండోది ఈ కడుపు మంట ఎక్కడ వస్తూ ఉంటుంది అంటే జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. మనం ఏం చదువుకున్నాం, మనం ఏం చేసాం, మనం సాధించిన ప్రగతి ఏంటి, ఇలాంటివన్నీ. ఎందుకంటే మనం కమిట్మెంట్తో ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ వల్ల మన అవుట్కమ్ డెరైవ్ అయ్యే దగ్గర వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న బుడబుడ పిల్లలు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా 100 కోట్ల సినిమాలు చేసేస్తున్నారు ఏవి కాకుండా. కానీ జీవితంలో 100 కోట్లు దాటిన సినిమా ఉన్నాడు బాధ ఎలా ఉంటుందో తెలిస్తే, ఇది 100 కోట్లు దాటిన సినిమా వస్తే ఎలా ఉంటుందన్న బాధని అవతలోడికి పెడితే ఎలా ఉంటుందన్న దానికి. ఎందుకు అంటే మనకెప్పుడు మనం కానప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అలా ఒక గులాబ్ జామ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, మీరు చూసారు లేదా? ఆడు ఇంటికి వచ్చి గులాబ్ జామ్ తింటుంటాడు చిన్నపిల్లడు. ఏంట్రా వాళ్ళ ఎగ్జామ్ రోజు అంటే క్లాస్ సెకండ్ అయ్యా అంటాడు. ఎంతమంది రాశారు రా ఎగ్జామ్ అంటే 2 రాశారు. అలాగా ఇప్పుడు ఇవన్నీ ఎలా కొంతమందికి ఎలా తగులుతాయి అంటే విరాట్ కోహ్లీ మీరు ఆస్ట్రేలియా గడ్డ మీద ఆడిన ఉదంతం చూస్తే అప్పటిదాకా వాళ్ళు నోటికే పని చెప్తుంటారు ఆస్ట్రేలియా. అతను బ్యాట్కి పని చెప్పి బ్యాట్ ఇలా చూపిస్తాడు. నా బ్యాట్ మాట్లాడుతున్నారా ఈ చెత్త సాధారణ అలా నా పర్ఫార్మెన్స్ మాట్లాడుతుందని చూపించాడు అల్లు అర్జున్. చాలా ఎందుకు అతని మీద అన్ని ట్రోలింగ్స్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ హీరో మీద కూడా అంతగా రాలేదు. కేవలం అతను చేసిన నాకు తెలిసి సినిమాల్లో మాట్లాడుకుందాం, మనం సినిమా విషయాలు మాట్లాడుకుందాం, సినిమా గొప్పతనం కూడా మాట్లాడుకుందాం. కానీ కొంత రాజకీయం కూడా పాలిటిక్స్ కూడా ఇందులో మిక్స్ అయిపోయింది కాబట్టి కొద్దిసేపు దాని గురించి మాట్లాడాలనిపించింది. అతను ఏం తన ఫ్రెండ్ కోసం వెళ్ళి ప్రచారం చేయకూడదా? అతనే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆ పార్టీ అంటే ప్రేమని చెప్పలేదు, ఆ పార్టీ నాయకుడు అంటే ప్రేమని చెప్పలేదు, ఆ పార్టీకే ఓటేయండి అని కూడా చెప్పలేదు, తన ఫ్రెండ్కి ఓటేయమని చెప్పారు. కానీ సినిమా పరంగా రైట్ కూడా ఉండదు ఎవరికి. అదే చెప్తున్నాను సార్, మనసా వాచా కర్మ అంటారు, మీకు తెలుసో తెలీదు. మీరు రాయలసీమలో నాకు తెలిసి మీరు తిరిగితే అవును, రాయలసీమలో ఒక భాష, ఆ భాష భావ వ్యక్తీకరణ అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో ఆ భాషని ఆకలించుకుని దాని మర్మం ప్రజలకు చెప్పడం అన్నది ద రేరెస్ట్ ఫినామినా. అది రాయలసీమ ఓడితేనే చేయగలుగుతాడు అక్కడ ఉన్న స్థానిక స్థితిగతులు. బట్ ఒక యాక్టర్కి ఉన్న గుడ్ అండ్ రేరెస్ట్ అండ్ గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఆ భాషని ఆకలించుకోవడంతో పాటు భావాన్ని వ్యక్తపరిచాడు. హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో ఇదొకటి. రెండోది మీరు ఇంకోటి గమనిస్తే, ఇప్పుడు నా చిన్నప్పుడు అనుకుంటాను, ఇప్పుడు రామారావు గారిది ఒక సినిమా ఉంటుంది నర్తనశాలో, లేకపోతే ఆయన రావణాసురుడు వేషం వేసుకుని గంటల తరబడి కూర్చున్నాడు, ఆయనకి మాత్రమే చెల్లింది అన్న దీన్ని ఈ సినిమాలో ఎందుకంటే కాంతారా సినిమా మనం చూస్తుంటాం టీవీలో వస్తుంటాయి, సీతారాం అందులో ఆయన రావణాసురుడు వేషం 10 తలలు పెట్టుకుని అన్నీ ఒక టేక్లోనే జరగాలి, మేకప్ అది ఇవ్వకుండా ఆయన గాంభీర్యాన్ని ప్రదర్శించుకుంటూ అవర్స్ టుగెదర్ ఏ షాట్ దట్ అగైన్. ఈ ఒక ఫోక్ సాంగ్ లాంటిది ఉంది, చీర కట్టుకుని. సో దాంట్లో మళ్ళీ అగైన్ రీకలెక్ట్ ద గుడ్ ఓల్డెన్ డేస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. స్టిల్ ఈ రోజు కూడా బృహన్నల క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, బృహన్నల క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చేశారు. అది కూడా అదే ఏదైనా ఆయన రామారావు గారి తర్వాత ఇండస్ట్రీ రామారావు నాగేశ్వరరావు గారు అన్న దగ్గర, రామారావు గారు నాగేశ్వరరావు గారు అనుకున్న దగ్గర మళ్ళీ అల్లు అర్జున్ అన్న దగ్గర కొన్ని డైలాగులు ఉన్నాయట. ఇప్పుడు మీరు శిల్పారావు గారి గురించి అడిగారు, ఆయన అక్కడికి వెళ్ళింది మనసా వాచా కర్మ స్నేహితుడికి రెస్పెక్ట్ ఇవ్వడానికి. అవును, అలా విరాట్ కోహ్లీ లాగా ఒక్క మాట మాట్లాడలే, ఈజ్ యాక్ట్స్ టాక్స్ అన్నట్టు ఆయన ఏం చేశాడంటే నా ఓటేయండి మా ఫ్రెండ్ కానీ కూడా చెప్పలే, మై ప్రెజెన్స్ డెఫినెట్లీ మేక్ సెన్స్ అనుకున్నాడు. రైట్, అదృష్టం దురదృష్టం అంతమంది వేలాది మంది తరలి వచ్చారు, కానీ రవిబాబు అయితే ఖచ్చితంగా ఓడిపోయాడు. మీరు ఇంకోటి గమనించండి, ఇందులో కేసు పెట్టారు కదా అల్లు అర్జున్ మీద. ఏమని అంత కక్ష కేసు ఎందుకు పెడతారంటే సార్, ఇప్పుడు 144 సెక్షన్లు ఉన్నాయి. నేను అంటుంది ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వెనకాల పెద్ద ఓరా వస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో భగవంతుడు క్యాలెండర్లు చూడండి, వెనకాల ఎంత పెద్ద ఆర్చ్లా ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆ రోజు అక్కడ విశాఖపట్నంలో వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పోలీసులు అరెస్ట్ చేసి బాబు ఇలా ఉంటుంది 144 పోలీస్ యాక్ట్ 30 ఉన్నప్పుడు ఉన్న ఉపద్రవాలు ఇలా ఉంటాయి అన్నది ఆయనకి కూడా అదే వర్తించింది కదా.
కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా సరే, ఇప్పుడు నేను థియేటర్ దగ్గర అవాంఛనీయ ఘటన జరిగింది, ఇది ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి వెళ్తారండి ప్రజలు. అన్న ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే సినిమాలకు సంబంధించిన దాంట్లో దే ఓన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇప్పుడు ఇంత మాట్లాడింది నెక్స్ట్ మనందరికన్నా ఎక్కువగా ఆయన చెప్పిన దానికి మనం కంపనలు ప్రకంపనలు వస్తాయి, ఎందుకంటే ద వే దే ఓన్. ఇప్పుడు ఆయన ఉన్నారు సినిమా క్రిటిక్, లేదా ఆయన సినిమా మీద ఒక జర్నలిజంలో ఆయనకున్న అపార అనుభవంలో ఆయన 10 విషయాలు వేరే విధంగా చెప్తారు. కానీ నేను ఒక పందాలో చెప్తున్న దానికి ఈ బాబు చెప్పేదానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ద వే దే ఓన్ ఇస్ టోటలీ డిఫరెంట్. కానీ ఇవాళ మిమ్మల్ని కూడా ఆ విధంగానే చూసాను ఇంట్రడక్షన్లో అంత చక్కగా బ్రీఫింగ్ పర్స్పెక్టివ్లో. సో ఇప్పుడు మీకు నేను అంటుంది ఏంటంటే శిల్పారావి గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన దగ్గర ఆయన ఫ్రెండ్షిప్ ఎంత చేస్తున్నాడంటే రాయలసీమ వాసిగా తనకున్న భావాల్ని భావజాలాలను కూడా అడాప్ట్ చేసుకున్నాడు. కాబట్టి అది ఈ సినిమాలో ఖచ్చితంగా రాయలసీమ భాష, ఆ మాండలికంలోంచి వచ్చే భావాల్ని ప్రజలకి పరిచయం చేయగలిగాడు. నాకు మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేశాడు అమెరికా నుంచి, చేసి చెప్తున్నాడు, అరే నేను రాయలసీమ, హీఈస్ మిస్సింగ్ రాయలసీమ. ఆ సినిమా చూసిన తర్వాత ఏడుస్తూ చెప్తున్నాడు, నాకు 1 గంట తినేసాడు తలకాయ, ఇన్ని విషయాలు ఎందుకు మాట్లాడగలుగుతానంటే వాడు క్లియర్గా చెప్పాడు, అరే నేను రాయలసీమలో ఒకసారి దర్ ఇస్ అ సిచ్యువేషన్ వేర్ ఐ సెడ్ సారీ టు ఎ పర్సన్. ఆ సబ్సిక్వెంట్గా నాకు ఆ ఫీలింగ్ నేను ఇంటికి వెళ్తున్నప్పుడు ఎలా ఉందో నేను అందులో ఎండల్ చేయను రా అన్నాడు. సో ఇట్లాంటివి ఎప్పుడైతే ఆ సినిమా పరంగా ఉంటాయో, ఇదంతటికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే బీహార్లోనే ఒక బజ్ క్రియేట్ చేశాడు. ఒక సినిమా ఓపెనింగ్కి ఎప్పుడు అది క్రియేట్ అవ్వలేదు, తర్వాత ఫోర్బ్స్ టాప్ 10లో ఆయన పేరు ఎప్పుడైతే వచ్చిందో చాలా మందికి ప్రకంపనలు, ఇదేంటిది నేను ఎంత ఉన్నా సరే. తర్వాత మీకు ఇంకోటి చెప్తున్నాను, ఒక బ్యాక్ బోన్ లేని ఇండస్ట్రీలో స్వతంత్ర ప్రతిపత్తితో నిలబడిన చిరంజీవి గారు అనే వ్యక్తి వలన అన్న దగ్గర ఈయనకి అల్లు రామలింగయ్య గారు అనే ఒక టాలెస్ట్ పర్సనాలిటీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. వీళ్ళ ఫ్యామిలీ ఒక ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ గారు ఎంతో మందికి నిలబెట్టారు. ఒక డైరెక్టర్గా చేతులు కాల్చుకున్నా సరే ఆ అనుభవాల్ని రంగరించి తిరగబెట్టి అలక నెత్తి వాచిపోయినా సరే దే హ్యావ్ కన్సర్న్డ్ ఈవెన్ ఆఫ్టర్. ఎప్పుడు చూడండి మీరు ఆ ఫంక్షన్స్లో, సినిమా ఫంక్షన్స్లో మీరు చూస్తే, నాకు ఇంకొక నిమిషం ఇవ్వండి మీరు, ఎందుకంటే ఆ సినిమా ఫంక్షన్స్లో వీళ్ళ ఫంక్షన్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు ఎరిక్కిపోతే తప్పులేదు, కానీ ఈయన ప్రతిదానికి ఈయన రియాక్ట్ అవ్వమని శాసించే స్థాయికి వెళ్ళిపోతుంటే ఎక్కడో సరే ఈ మొనాటమీ బ్రేక్ అవ్వాలన్న దగ్గర ఒక లైన్ గీసాడు ఈయన. వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పుడు చూడండి, టీచర్ నన్ను కొట్టారు మా నాన్నకి చెప్తాను అన్నట్టు ప్రతిదానికి వెళ్ళి ఆ చిరంజీవి గారితో ముడిపెడతారు. అసలు మీరు గమనించట్లేదు, ఈయనకి నేషనల్ అవార్డు రావడం అన్నది వీటిలన్నిటికన్నా ఒక పెద్ద మైల్ రాయిని ఆయన ఎప్పుడూ బ్రేక్ చేసేసాడు. తెలుగు ఇండస్ట్రీలో రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, ఎస్వి రంగారావు గారిని, మహనీయులను అందరినీ చూసిన దగ్గర, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు ఇంత లెగసీతో ఇంత కష్టపడిన దగ్గర, ఒక జాతీయ అవార్డు విషయంలోనే ఆయన ఒకసారి గ్యాంగ్ లీడర్ సినిమా అనుకుంటాను, ఇంత బజ్ ఉన్న ఆయనకి కూడా వాళ్ళు ద వే దే కన్సిడర్ అన్న దగ్గర వైస్ వర్సాలో బీహార్లో ఇతనికి వచ్చిన రెస్పాన్స్, దీనికన్నా ముందు ఆయనకి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు రావడం, ఇవన్నిటితో ఏంటంటే చాలా మందికి, అందరికీ మామూలుగా ఉండరు కదా సార్, కొంతమంది కడుపులో ఎలకలు ఆకలి వేసినప్పుడు ఎలకలు పరిగెట్టినట్టు ఏంటంటే కడుపులో మంటలు కూడా వస్తుంటాయి. ఆ మంటల పర్యవసానం ఎలా ఉంటుందంటే, ఒక సినిమాని ఏదో విధంగా మనం అత్తారింటికి దారి అయితే మనకు బాధ ఉంటుంది, కానీ వేరే సినిమా ప్రొడ్యూసర్ వేరే వాడికి అయితే మాత్రం అల్లపడాలి కదా. భవనేని ప్రసాద్ గారు విధంగా ప్రచారం చేయొచ్చా,